ఆత్మవిద్యా దృశస్సంతః బ్రహ్మ విద్యా మనీషిణః యోగీశ్వరాः తపోనిష్టాः తేభ్యో నిత్యం నమో నమః తేభ్యో నిత్యం నమో నమః. జ్ఞానయోగి టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు. యోగి జ్ఞానయోగి అనేటువంటి శీర్షికలో మనం ఈ భారతదేశంలో పుట్టి తమ యోగ విద్య ద్వారా ప్రపంచ విఖ్యాతిని పొందినటువంటి మహాత్ముల గురించి చెప్పుకుంటున్నాం. అందులో యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మే మహాయోగీశ్వరుడు. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః అంది భగవద్గీత. యోగి, యోగీశ్వరుడు, యోగీశ్వరేశ్వరుడు, ఈ విధంగా యోగుల్లో తరతమ భేదాలు ఉన్నాయి. మామూలుగా యోగ విద్యని ఉపాసన చేస్తూ సాధన చేస్తున్న వాళ్ళందరూ సామాన్యమైన యోగులు. అంటే జీవాత్మ పరమాత్మ అనుసంధానం చేసే సామాన్యులందరూ కూడా యోగులు. ఆ యోగ విద్యలో కొన్ని సాధనలు పొంది కొన్ని మహిమలు పొంది అష్టసిద్ధుల్లోనూ కొన్ని సిద్ధులు పొందిన వాళ్ళు యోగీశ్వరులు అంటారు. అంటే వాళ్ళు ఉన్నట్లుని తేలిగ్గా అయిపోగలరు, సూక్ష్మంగా మారిపోగలరు. ఇటువంటి కొన్ని విద్యలు వాళ్ళకు పట్టుపడతాయి. వాళ్ళే కేవలం సాధన అంతే, కేవలం ఉపాసన అంతే. వాళ్ళని యోగుల్లోకి శ్రేష్ఠులు కనుక వాళ్ళని యోగీశ్వరులు అన్నారు. ఇంకా పరమాత్మ కృష్ణ పరమాత్మ ఉన్నాడు, ఆయన యోగీశ్వరేశ్వరుడు అన్నారు. యోగీశ్వరానామపి ఈశ్వర ఆయన. మహామహాయోగులకు కూడా ఆయన అనుసంధాత, అనుసంధేయుడు ఆయన కనుక మహామహాయోగుల్లో కూడా శ్రేష్ఠుడు కనుక ఆయన యోగీశ్వరేశ్వరుడు అన్నారు. అంటే సాక్షాత్తు ఆ బ్రహ్మ పదార్థము భూలోకంలో అవతరించిన మరొక అవతారం కనుక ఆయన యోగీశ్వరేశ్వరుడు అన్నారు. ఆ మహానుభావుడు ఈ భూలోకంలో ద్వాపరయుగంలో అవతరించి అబ్బో ఎన్ని మహామహిమలు చూపించాడో చెప్పలేం. ఇవన్నీ కూడా యోగ భూమికలో యోగి సాధింపగలుగుతాడు. కృష్ణ పరమాత్మ 7 రోజుల పాటు గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలతో ఎత్తాడు. కొన్ని వేల టన్నుల బరువు కలిగిన గోవర్ధన పర్వతం ఎక్కడ, కుడి చేతి చిటికిన వేలుతోటి దాన్ని 7 రోజుల పాటు అలా మోయడం అక్కడ. మనం మళ్ళీ మాట్లాడితే ఒక బరువైన పుస్తకాన్ని అలా ఎత్తి పట్టుకోలేము ఒక గంట సేపు. అటువంటిది 7 రోజులు పట్టుకున్నాడు అంటే ఈ శక్తి ఎక్కడిది? అది యోగీశ్వరేశ్వరుడైన కృష్ణ పరమాత్మకు సాధ్యమైంది. ఆయన చేసే ఆత్మ సంయమ యోగం ఏదైతే ఉందో, అంటే ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించి ఆత్మానం ఆత్మనా పశ్యన్ ధ్యానావస్థిత చేతసః అంతర్ముఖులుగా మారి తమ ఆత్మను తాను దర్శిస్తూ ఎవరైతే ఆత్మావలోకనం చేయగలుగుతారో వాళ్ళు అదిగో ఆత్మజ్ఞులు అన్నారు. అటువంటి వాళ్ళలో మహాత్ముడు కృష్ణ పరమాత్మ. కనుకనే ఇంద్రుడికి పూజ చేయలేదని, ఒక పర్వతానికి పూజ చేశారని కోపంతో ఇంద్రుడు రాళ్లవాన కురిపిస్తే మొత్తం లక్షలాది పాలెవాళ్ళని, ఆవుల్ని, మొత్తం గొల్లవాళ్ళని అందరినీ కూడా పర్వతం కిందకి రమ్మని పర్వతాన్ని చేత్తోడు ఎత్తి చిటిక వేలుతో నిలబెట్టాడే. యోగ సాధకుడికి సాధింపలేనిదంటూ ఏమీ లేదు. అంతటి పర్వతం కూడా ఈ చిటికల వేలు గోరు మీద నిలిచింది అంటే యోగశక్తికి ఈ ప్రపంచం వశ్యమైందని అర్థం. ఒక్క పర్వతం కాదు, అఖిలాండ బ్రహ్మాండాలు మొదల సామర్థ్యం వస్తుంది. ఆయన యోగీశ్వరేశ్వరుడు. అంతేకాదు, బ్రహ్మదేవుడు ఒకసారి గోవులన్నింటినీ మాయ చేశాడు కృష్ణ పరమాత్మ యొక్క తత్వం తెలుసుకోవడం కోసం, కృష్ణ పరమాత్మ మహిమ తెలుసుకోవడం కోసం.
మాయం చేస్తే మరి పాలవాళ్ళ ఇంటికి సాయంకాలం ఆవులను తోలుకెళ్ళాలి. బ్రహ్మగారి లీల తెలుసుకున్నాడు మహానుభావుడు. ఈ యోగకి ఇలా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఏ మూల ఎక్కడ ఏ సంగతి జరుగుతుందో తెలుస్తుంది. అందులో కృష్ణ పరమాత్మ గురించి చెప్పక్కర్లేదు. ఓహో ఇదంతా బ్రహ్మగారి లీల అనుకున్నాడు. అంతే, తానే మహానుభావుడు అన్ని వేల లక్షల గోవులుగాను మారిపోయాడండి. ఇది ఎవరికి సాధ్యం? యోగీశ్వరేశ్వరుడికి మాత్రం సాధ్యం. చిత్రం ఏమిటంటే, సాయంకాలం ఇంటికి వెళ్ళేప్పుడు దూడలు ఎదురు చూస్తూ ఉంటాయి ఆవుల కోసం. ఆవు అంత దూరంలో దూడ అరిస్తే పరుగు పరుగున వచ్చేస్తుంది, దానికి మంచి జ్ఞానశక్తి. ఆవు అరిస్తే దూడ వాళ్ళ అమ్మొస్తుందని తెలిసేసుకుని కిలోమీటర్ దూరంలో ఉండగా కూడా. ఇవన్నీ అతీంద్రియం తాలూకు జ్ఞానాలు. ఆ మూగజీవులకి వాడి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. పిల్లికి కంటికి ఇటువంటి సూక్ష్మమైనటువంటి పదార్థాన్ని చూడగలిగిన శక్తి అయినా ఉంటుంది దానికి. ఇట్లాగా దూడలు వాళ్ళ తల్లి దగ్గరికి వస్తేనే, ఆ దూడ తన దూడైతేనే ఆవు పాలిస్తుంది. అటువంటిది ఇన్ని వేల ఆవులను మాయం చేస్తే ఈ మహానుభావుడు ఏ దూడ దగ్గర ఏ ఆవుగా ఉండాలో, మళ్ళీ ఈ ఆవు ఇంకో దూడ దగ్గరికి వెళ్తే ఇది ఆ దూడని తన్ని పడేస్తుంది, ఆ దూడ తల్లి పాలు తాగదు కూడా. చిత్రం చూడండి, చంటి పిల్లాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు, కానీ మరొక తల్లి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళకదా, ఏడుస్తాడు కదా. అదిగో ఆ ప్రాబ్లం రాకుండా కృష్ణ పరమాత్మ అన్ని వేల గోవులుగాను ఆయనే అవతరించాడండి. మరి ఆయన యోగీశ్వరేశ్వరుడు కాక మరి ఏమిటి చెప్పండి? కనుక యోగి సృష్టి కార్యం చేయగలుగుతాడు, సృష్టిని తన వశం చేసుకోగలుగుతాడు. మామూలు యోగికే అటువంటి విషయాలు సాధ్యమైనప్పుడు యోగీశ్వరేశ్వరుడు అసాధ్యం లేదు. ఆ వేళ అలా దూడలుగా మారితే, ఆ దూడలు ఏ దూడ దగ్గర ఆ ఆవు రకం ఆవే లక్షణం. ఈ ఆవుకి పుట్టుమచ్చ ఉంటే అదే పుట్టుమచ్చతోటి, సుడి ఉంటే అదే సుడితోటి. ఇంటి యజమానికి గుర్తు. ఎన్ని వందల ఆవులున్నా ఇంటి యజమానికి నడ్డి మీ సుడి, మొహం మీద సుడి అని గుర్తు పెట్టుకుంటాడు, వాళ్ళు పేర్లు పెట్టుకుంటాడు. ఏ రోమం ఎక్కడ ఎలా ఉంటుందో అలా ఉండేలాగా మారిపోయాడు మహాత్మ. ఇది ఎవరికి సాధ్యం? అన్ని లక్షల గోవుల రూపంగా స్వామి మారి ఇంటికి వెళితే ఇంటి యజమానికి అనుమానం రాలేదు, దూడలకు అనుమానం రాలేదు, పక్కింటి వాళ్ళకి అనుమానం రాలేదు. రోజు మళ్ళీ పొద్దున్నే బయలుదేరుతున్నాయి, సాయంకాలం ఇంటికి వస్తున్నాయి, పొద్దున్నే తీసుకెళ్తున్నాడు, సాయంకాలం ఇంటికి వస్తున్నాయి. సంవత్సరం కాలం బ్రహ్మగారు ఈ గోవులన్నింటినీ బంధించాడు. ఏం చేస్తాడో చూద్దామని. నీదా నువ్వా చేస్తుంటా, నా నియంత్రణ చేత నువ్వు సృష్టికార్యం చేస్తున్నావు, కానీ ఓరి వెర్రవాడా నువ్వు చేయనంటే ఆగిపోతుందా అన్నట్లుగా బ్రహ్మగారికి పరీక్షలో ఆయనకు బుద్ధి చెప్పాడు, జ్ఞానోదయం చేశాడు యోగీశ్వరేశ్వరుడు కృష్ణ పరమాత్మ.